జీవితం ఎప్పుడు బలహీనుల్ని తయారు చేయదు, అది బలవంతుల్ని బయట పెడుతుంది. గాలులు తీవ్రంగా వీచినప్పుడు, మీ కాళ్ళ కింద నేల కంపించినప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే గట్టిగా నిలబడతాడు. అతను ఇంచు కూడా కదలడు, ఎందుకంటే అతనికి తెలుసు భయం అతని విధిని డిసైడ్ చేయదని. ఒక వ్యక్తికి బలం ఉందంటే నొప్పి లేకపోవడం కాదు, ఆ వ్యక్తి దానితో పోరాడుతున్నాడని అర్థం. ప్రపంచం భారంగా అనిపించినప్పుడు అది మేలుకుంటుంది. ప్రతిదీ మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అది నిలబడుతుంది. నిజమైన మనిషిని కేవలం అతని సక్సెస్ ద్వారా అంచనా వేయలేం. తను ఎన్నిసార్లు పడినా, ఓడినా, అలసిపోయినా కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు అతని బలం ఏంటో తెలుసుకోవచ్చు. ఎందుకంటే కష్ట సమయాలు బలహీనులను సృష్టించవు, అవి ఎప్పుడు యోధుల్నే తయారు చేస్తాయి. మరి మీరు యోధులుగా ఉంటారా, లేదా మీ సమయం బలహీనంగా ఉందని మీరు బలహీనలు అవుతారా? లైఫ్ మిమ్మల్ని హిట్ చేసినప్పుడు, లేదా అది మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు గుర్తుంచుకోండి, బలమైన ఉక్కు అగ్నితోనే తయారవుతుంది, కఠినమైన యోధులు పోరాటంలోనే తయారవుతారు. నేను మీకు ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను, ఏ రియల్ స్టోరీ. శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ తను ప్రతి ఒక్క యుద్ధం చేస్తూ యోధుడయ్యాడు. ఈవెన్ తను ఒక దానిలో ఓడిపోయినా తనని పిరికివాడు అనేవాళ్ళు కాదు. బికాస్ తను యుద్ధం చేసినప్పుడల్లా భీకరంగా పోరాడేవాడు. తను శత్రువులకు దొరికినా కూడా తల వంచలేదు, మోకరిల్లలేదు, యోధునిగానే చనిపోయాడు. అందుకే తనను మనం ఇప్పటికైనా గుర్తు చేసుకుంటున్నాం. మీరు పోరాడి ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే రియలైజ్ అవుతారు, దాదాపు మిమ్మల్ని నాశనం చేసిన కఠిన పరిస్థితులే మిమ్మల్ని నిలబెట్టాయని. మీరు తుఫాన్ నుండి బయటపడలేదు, మీరే తుఫాన్గా మారారు. సో ఇది మీ టైం, ధైర్యంగా లేవండి. మీరు పోరాడుతున్నప్పుడు సెట్ బ్యాక్స్ వస్తాయి, మీకు వదిలేయాలనిపిస్తుంది, జనాలు మీ గురించి గుసగుసలాడతారు. కానీ బాధ కలిగినప్పుడు లొంగిపోయిన వారి గురించి చరిత్ర రాయబడదు. మీరు వీటన్నిటికీ మోకరిల్లినప్పుడే చరిత్రను సృష్టిస్తారు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఒంటరి యుద్ధాలు, ఎవరు చూడని క్షణాల్లో నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు. ఇదే మగవానికి మొగతనానుకున్న తేడా. మీకు కలుగుతున్న నొప్పి ఒక ఇంధనం, ఫెయిల్యూర్ మారువేషంలో ఉన్న గుణపాఠం, మీ మీద ఏర్పడిన ప్రతి మచ్చ ఒక గౌరవ చిహ్నం. ఈ పూర్తి విశ్వం డిమాండ్ చేసినా మీరు ఒకరికి లొంగని వారు. కొంతమంది నిన్ను పిచ్చివాడు అన్నారు, నువ్వు ఎప్పుడు గెలవలేవని నీ కాన్ఫిడెన్స్ని తొక్కేశారు. కానీ నువ్వు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసేవాడివి. ఎందుకంటే నీకు నిజం తెలుసు, యుద్ధం ఎంత కష్టమైతే విజయం అంత మధురంగా ఉంటుందని. కాబట్టి ప్రపంచం తన శక్తినంతా ఉపయోగించి నీ పైన దాడి చేయనివ్వు, సందేహించే వారిని కేకలు వేయనివ్వు, అడ్డంకుల్ని రానివ్వు. ఎందుకంటే వీటన్నిటిని దాటే శక్తి నీకుంది. నువ్వు ప్రశాంతమైన సముద్రం కోసం ఎదురు చూసి వెళ్ళేవాడవు కాదు, తుఫాన్ను ఆదేశిస్తావు. ఇది నీ యుద్ధం. ఇక్కడ సాధారణ మనుషులు ఓడిపోతారు, యోధులు పుట్టుకొస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, చరిత్ర మీ పేరును తలుచుకున్నప్పుడు అది ఏం చెబుతుందని. మీరు మోకరిల్లారా, లేదా అగ్నిలో పడి పైకి లేచారా? ఒక వ్యక్తి ఈ మాటలు బాగా చెప్పారు, నీ శబ్దం మనిషిని ఒంటరిగా నిలబెడుతుంది, గట్టిగా ఊపిరి పీల్చుకుంటే విజయం సాధిస్తావు. ఎప్పటికి పడనివాడు కాదు, పడిన ప్రతిసారి పైకి లేచేవాడే అత్యంత బలమైన వ్యక్తి. మొహాన నీళ్లు చల్లుకొని నిన్ను నువ్వు నిద్ర లేపుకో. నువ్వు బలంగా కష్టపడాలి, కానీ బ్రతికి యుద్ధం గెలవడం ఎంతసేపు? నీ పాదాలకు నువ్వే బరువు అవ్వకముందే పరుగు ప్రారంభించు. గుర్తించుకో, కొన్ని యుద్ధాలు మనసు బాలేనప్పుడే బలంగా పోరాడగలవు. నీ సంకల్పం గొప్పదైతే శనిని కూడా శపించగలవు. ఓట మంచుల్లో కూడా పోరాడితేనే గెలుపు అవకాశాలు మిగిలి ఉంటాయి. లే, పోరాడు, ఇది నీ యుద్ధం.